హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ అనమాట. అండ్ ఇది నా వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. ఇది 2025 మోడల్, బార్సిలోనా బ్లూ కలర్. అండ్ ఈ వెహికల్ తీసుకొని ఒక 2 months అవుతుంది. అండ్ దీనికి చాలా చేంజెస్ ఉన్నాయి. లైక్ మీరు చూసుకుంటే ఆర్ఆర్పిది రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ ఉంది, బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఉంది, అండ్ హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ ఉన్నాయి, అండ్ హెచ్ఏజీ హెడ్ లైట్ ఉంది, అండ్ జానావి హ్యాండిల్ బార్ రైజర్స్ ఉన్నాయి. ఇవి టువర్డ్స్ రైడర్ అనమాట, అవి ఉన్నాయి. అండ్ డామినోవి హ్యాండిల్ గ్రిప్స్ ఉన్నాయి. సో వెహికల్లో చేంజెస్ అయితే ఇవే, ఇంకా చేంజెస్ ఏం చేయలేదు. అండ్ క్రాష్ గార్డ్స్ అయితే నేను చేంజ్ చేయాలి. ప్రజెంట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చే ఆ స్టాక్ కంపెనీ నుంచి వచ్చే క్రాష్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టాల్ చేసి ఉన్నాయి, అవి అయితే నేను చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే, ఇప్పుడు నేను డైనమిక్ రైడర్స్కి వెళ్తున్నాను. డైనమిక్ రైడర్స్కి ఎందుకు వెళ్తున్నాను అంటే, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాను. బ్రేక్ ప్యాడ్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నాను అనేది మనం మోటో వ్లాగ్లో వెళ్తూ మాట్లాడుకుందాం. సో చూద్దాం, వెళ్ళి బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఏ బ్రేక్ ప్యాడ్స్ సెట్ అవుతాయి అని చెప్పేసి చూసి మనం చేంజ్ చేపిద్దాం. లెట్స్ గో. సో మనం స్టార్ట్ అయ్యే ముందు అయితే మీకు ఒకసారి దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ చెక్ చేయండి. ఇది వచ్చేసి రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ విత్ బిఎంసి ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది దీంట్లో. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇది, అంటే మీకు మైక్లో ఎంత క్యాప్చర్ చేస్తుందో తెలియదు, కానీ సౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. డైనమిక్ రైడర్స్కి వెళ్ళి బ్రేక్ ప్యాడ్స్ చూసి ఇన్స్టాల్ చేయించేసుకోవడమే. బ్రేక్ ప్యాడ్స్ అయితే చూస్తాను నేను, ఒకసారి అన్ని బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేస్తాను. అండ్ మీకు కూడా నేను చూపిస్తాను నేను ఏ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి. చాలామంది, అంటే మీరు చూసే ఉంటారు, చాలామంది ఇంటర్సెప్టర్కి జీటీకి బ్రేక్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేసేస్తారు. అంటే రెగ్యులర్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు షోరూమ్ నుంచి వచ్చే ఆ స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఎవరు యూజ్ చేయరు. సో దానికి రీజన్ ఏంటి అని అంటే, స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, దానిలో బైట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. సో ఏమవుతుందంటే, ఆ బైట్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనం హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు మనం ఎంత ఇంజిన్ బ్రేకింగ్ యూజ్ చేసినా కానీ మనకి ఆ బైట్ అనేది లేకపోతే పర్ఫెక్ట్గా మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నేనైతే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసేస్తున్నాను. నేననే కాదు, చాలామంది దానికే చేంజ్ చేసేస్తారు. ఇంకా వెహికల్లో చేంజెస్ గురించి మాట్లాడుకుంటే, ఆఫ్టర్ మార్కెట్వి నేను దీనికి చాలానే చేశాను. మీరు ఇందాక చూపించినట్టు ఆర్ఆర్పి ఎగ్జాస్ట్ ఉంది, బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఉంది, అండ్ దీనికి ఫాగ్ లైట్స్ ఉన్నాయి, హెడ్ లైట్ ఉంది, అన్నీ ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైజర్స్ ఉన్నాయి. టువర్డ్స్ రైడర్ ఉండడం వల్ల కంఫర్ట్ చాలా బాగుంటుంది అనమాట. అంటే యాక్చువల్గా ఇంటర్సెప్టర్ అనేది కంఫర్ట్ బాగుంటుంది, కాకపోతే ఏంటి అని అంటే, ఇది హ్యాండిల్ బార్ రైజర్స్ వేయడం వల్ల, అది కూడా టువర్డ్స్ రైడర్ కాబట్టి ఇంకా ఇంకా అప్ రైట్ వచ్చి మన వైపు వస్తుంది. సో దానివల్ల మనకి ఇంకా కంఫర్ట్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను జానావి టువర్డ్స్ రైడర్ హ్యాండిల్ బార్ రైజర్స్ అనేవి ఇన్స్టాల్ చేశాను. దీనికి హెచ్ఏజీవి ఫాగ్ లైట్స్ ఉన్నాయి, అండ్ హెచ్ఏజీ హెడ్ లైట్ కూడా ఉంది. హెడ్ లైట్ నేను ఎందుకు చేంజ్ చేయించానంటే, యాక్చువల్గా హెడ్ లైట్ బాగానే ఉంటుంది, అంటే త్రో బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే బ్రైట్నెస్ అనేది ఉండదు. సో నాకు ఆ బ్రైట్నెస్ కూడా కావాలి. త్రో ఒకటి ఉంటే సరిపోదు కదా, బ్రైట్నెస్ కూడా కావాలి. సో అందుకని చెప్పేసి నేను హెచ్ఏజీవి మైనస్ హెడ్ లైట్ ఇన్స్టాల్ చేశాను. ఇదైతే చాలా బాగుంది, అంటే బ్రైట్నెస్ బాగుంది, త్రో బాగుంది, అంతా ఓకే, ఆల్ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఏజీవి ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేశాను. అవి 4 లైట్స్ అనమాట. టోటల్ ఒక దాంట్లో 4 ఉంటాయి, 84 మొత్తం టోటల్ 8 లైట్స్ ఉంటాయి. సో దీనిది కూడా త్రో అండ్ బ్రైట్నెస్ చాలా బాగుంది, అండ్ నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. ఫాగ్ లైట్స్ ఎందుకు వేయించుకుంటారంటే, లోకల్ పర్పస్కి, సిటీ పర్పస్ కోసం కాదు ఫాగ్ లైట్స్ అనేవి. ఫాగ్ లైట్స్ యాక్చువల్ దేనికి అంటే, మనం ట్రావెలింగ్ చేస్తాం, టూరింగ్ చేస్తాం, మనం లాంగ్ వెళ్తాం అనేటప్పుడు కొంచెం మనకి బాగా యూస్ అవుతుంది అనమాట ఫాగ్ లైట్స్, అందుకని ఇన్స్టాల్ చేయించుకుంటారు. ఇంకోటి ఏంటంటే, వెహికల్లో హార్నెస్ కూడా ఉంది. హార్నెస్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక మాడ్యూల్ అనమాట. సో అది ఏం చేస్తుంది అని అంటే, మీ వెహికల్ యొక్క బ్యాటరీ కింద ఫాగ్ లైట్స్కి మధ్యలో మాడ్యూల్ అనేది ప్లేస్ చేస్తారు, అదే హార్నెస్. సో హార్నెస్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు యాక్చువల్గా బ్యాటరీ నుంచి ఎప్పుడైనా
పవర్ జనరేట్ చేసినప్పుడు హై పవర్ ఏదైనా జనరేట్ చేసిందంటే అది ఆ పవర్ని రెడ్యూస్ చేసేసి ఎంత పవర్ అయితే కావాలో అంత పవర్ని మాత్రమే ఇస్తుంది అనమాట ఆ ఫాగ్ లైట్స్కి. సో దానివల్ల ఫాగ్ లైట్స్కి ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఇన్ కేస్ ఒకవేళ హార్నెస్ కానీ లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైనా మీరు బ్యాటరీ నుంచి ఎప్పుడైనా మీకు హై పవర్ అనేది జనరేట్ చేసిందని అంటే అప్పుడు మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చి ఫాగ్ లైట్స్ అనేవి డెడ్ అయిపోతాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి అని చెప్పి హార్నెస్ అనేది ఫిట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది ఒక టిప్ అనుకోండి. ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీరు ఏ ఫాగ్ లైట్స్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, మీరు ఏవైనా వెహికల్లో ఇన్స్టాల్ చేస్తున్నారు అని అంటే అవి మీరు మ్యాక్సిమం ప్లగ్ అండ్ ప్లే ఉండేలాగే చూసుకోండి. అంటే ఎప్పుడు కూడా మీరు వైరింగ్స్ని డిస్టర్బ్ చేయొద్దు. అంటే వెహికల్లో షోరూమ్ నుంచి వచ్చినప్పుడు వెహికల్కి ఏ వైరింగ్ అయితే ఉంటుందో ఆ వైరింగ్స్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మీరు వైరింగ్స్ని డిస్టర్బ్ చేసి కట్ చేసి పెట్టేశారు అని అంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే, యూజ్ చేసిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఓకే బాగానే ఉంటుంది. కానీ వన్స్ దాంట్లో ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది అని అంటే వైరింగ్ కట్ చేయడం వల్ల మీకు ఎలక్ట్రానిక్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోవడం వల్ల మీకు వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు. ఎందుకంటే మీరు వైరింగ్ కట్ చేస్తారు కాబట్టి. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ప్లగ్ అండ్ ప్లే అనుకోండి, జస్ట్ అది ఒక ప్లగ్ ఉంటుంది, జస్ట్ ప్లగ్ పెట్టేయడం. అది ప్లగ్ అండ్ ప్లే వల్ల ఏమవుతుంది అని అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మీరు వైరింగ్ ఏం కట్ చేయరు కాబట్టి షోరూమ్ నుంచి వచ్చే ఆ వైరింగ్ ఆ ఎలక్ట్రానిక్స్ ఏం డిస్టర్బ్ అవ్వవు కాబట్టి అంతా బాగానే ఉంటుంది. సో అప్పుడు ఏమవుద్దంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు జస్ట్ అది ప్లగ్ కాబట్టి మీరు జస్ట్ ప్లగ్ రిమూవ్ చేసేసి మీరు అలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. షోరూమ్కి పట్టుకొని వెళ్ళినా వాళ్ళకి కూడా వైర్స్ ఏమైనా కట్ చేశారు అని చెప్పేసి వాళ్ళకి కూడా డౌట్ రాదు. ఎందుకంటే జస్ట్ అది ప్లగ్ సిస్టమ్ కాబట్టి జస్ట్ మీరు ప్లగ్స్ పెడతారు తీస్తారు అంతే కాబట్టి ప్రాబ్లం ఏం రాదనమాట. సో వారంటీ కూడా క్లెయిమ్ అయిపోతుంది. సో మనం వన్స్ డైనమిక్ రైడర్స్కి రీచ్ అయ్యాక మనం చూద్దాం బ్రేక్ ప్యాడ్స్ అంటే ఏది బాగుంటాయి ఏంటి అని చెప్పేసి చెక్ చేసేసి వీల్ ఇన్స్టాల్ దెమ్. అండ్ ఈ వెహికల్ అంటే అరౌండ్ 46-47 bhp అంతా ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అంత ఐడియా లేదు. వెహికల్ పుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్చువల్గా నా డ్రీమ్ బైక్ వచ్చేసి GT 650 అనమాట. కాకపోతే నేను ఇంటర్సెప్టర్ 650 తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే జస్ట్ ఓన్లీ వన్ రీజన్. ఏంటి అని అంటే నాకు హ్యాండిల్ పొజిషన్ అనమాట. అంటే జీటీలో ఏంటి అని అంటే కొంచెం లీన్ ఉంటుంది మన బాడీ అనేది, అంటే మన రైడింగ్ పోస్చర్ అనేది కొంచెం లీన్ ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం లీన్ ఉండడం వల్ల టూర్స్ ట్రావెల్స్ చేసేటప్పుడు ఇబ్బంది వస్తుంది. అంటే షోల్డర్ పెయిన్ కానీ రిస్ట్ పెయిన్ కానీ వచ్చేస్తుంది. కానీ ఈ ఇంటర్సెప్టర్ ఏంటంటే అప్రైట్ ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే టూర్స్ కానీ ట్రావెలింగ్ కానీ లాంగ్స్ వెళ్ళినా మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంటర్సెప్టర్ వెహికల్ అయితే తీసుకున్నాను జీటీ కన్నా. మనమైతే డైనమిక్ రైడర్స్కి వచ్చేసాం. సో వెళ్ళి నేను మీకు కూడా చూపిస్తాను బ్రేక్ ప్యాడ్స్, ఏం బ్రేక్ ప్యాడ్స్ నేను ఫిట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది. యా లెట్స్ సీ. సో యా ఫైనల్లీ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ చేయించేసాను. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే స్టాక్లో లేవంట. సో ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ నేను ఇన్స్టాల్ చేయించలేదు. ప్రజెంట్ అయితే ఓన్లీ రేర్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటే ఇన్స్టాల్ చేయించాను. మీకు కనిపిస్తుందో లేదో నాకు అంత ఐడియా లేదు. రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే నేను ఇన్స్టాల్ చేయించాను. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ చేయించలేదు. 10 days తర్వాత స్టాక్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్స్టాల్ దెమ్. సో వాళ్ళు అయితే డీపీ బ్రేక్ ప్యాడ్స్ సజెస్ట్ చేశారనమాట. డైనమిక్ వాళ్ళు అయితే సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ అంట ఇవైతే వాళ్ళు సజెస్ట్ చేశారు. బ్రేక్స్ అయితే బాగున్నాయంట. ప్రజెంట్ అయితే ఇన్స్టాల్ చేసాం కదా, నా అప్కమింగ్ వీడియోస్లో నాకు చెప్తాను బ్రేక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటి అని చెప్పి. సో ప్రజెంట్ అయితే నేను రైడ్ చేసి చూశాను, బాగానే ఉన్నాయి. ఇవి నా స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట, కంపెనీ నుంచి ఇచ్చినవి. ఇవి కూడా అసలు ఏమీ అరిగిపోలేదు, ఇవి బాగానే ఉన్నాయి. కాకపోతే బయట అనేది లేదు కదా, సో అందుకోసం అని చెప్పి చేంజ్ చేయించేసాను నేను. సో యా ఇంతటితో అయితే వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.